జై శ్రీరామ్ కళ్యాణి గారు, గణేష్ నంద్యాల. జై శ్రీరామ్ అండి. భోజనాలు చేశారు అందరూ? నేను పెట్టిన పోస్టులో ఇప్పుడు అందరూ పెట్టినట్టుగానే నేను కూడా చాలా వరకు ఆధారాలు కానీ వాళ్ళు ఏవో ఉన్నాయని పెట్టచ్చు. మమ్మల్ని ట్రోల్ చేస్తూ 3 రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా చాలామంది ఫోటోలతో పాటు నా ఫోటో కూడా జోడించి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా స్పందించట్లేదు, మహిళా నాయకులు ముఖ్యంగా అని కొంతమంది ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అంటేనే నియమ నిబద్ధత కలిగిన పార్టీ. మీరు అనుకున్నట్టుగా పద్ధతులు లేని పార్టీ కాదు, పిచ్చి పిచ్చిగా తిరిగే పార్టీ కాదు. ఎక్కడో యూపీలో ఆ టేబుల్ బాబా, ఆ బాబా, ఈ బాబా అని చెప్పేసి ఏవో మాట్లాడతారే మీరు. ఒక వెధవ ఉన్నాడు కదా అని అందరూ అట్లనే ఉండరు. ఇంకొక విషయం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీకి ఒక నిబద్ధత ఉంది. బండి సంజయ్ గారి మీద నమ్మకం కూడా ఉంది మాకు. కన్ఫర్మ్గా బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొని అయితే రారు. ఆయన అంటూనే ఉన్నారు, అంటారు. ఖచ్చితంగా ఆయన తప్పుంటే మా అబ్బాయిని కూడా శిక్షించండి అనే చెప్తారు. తీసుకెళ్ళి సరెండర్ కూడా చేస్తారనే నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన నిబద్ధత ఎలా ఉంటుంది, ఒక స్వయం సేవకుగా ఎలా పెరిగారు, ఎలాంటి వాతావరణం ఉన్నారని మాకు తెలుసు. అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు కానీ మామూలుగా ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడరండి. అక్కడ పాయింట్ ఉంటేనే మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా, నేనైనా ఇంకొకరైనా మీరు అందరు ఫోటోలు పెట్టి తిప్పుతున్నారు కదా, వాళ్ళలో ఎవరైనా సరే క్రమశిక్షణ కలిగిన పార్టీలోంచి వచ్చాం. అడ్డదారులు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఉండే పార్టీ కాదు అది. ఆ నాయకులు ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా ఉండరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా నిబద్ధత కలిగి ఉంటారు, మోడీ గారిని ఫాలో అవుతారు. మోడీ గారి సిద్ధాంతాలు అందరికీ తెలుసు. భారతదేశం పట్ల, వ్యవస్థ పట్ల, వ్యక్తుల పట్ల అవగాహన, భక్తిభావం కలిగే ఉంటారు. అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా. అది మా తాలూకా నైజం. మీరు ఏది పడితే అది మాట్లాడేసి ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనోళ్ళకి ఒక న్యాయం అని ఒకళ్ళు పెడతారు. ఇంకొకళ్ళేమో ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళి పోరాడని అంటారు. అమ్మ, ఒక మాట అడుగుతాను మీ అందరికీ. ఇప్పుడు ఫోక్సో కేసు ఇది చాలా అంటే ఎలాంటిది అంటే డెలికేట్ ఇష్యూ ఇది. ఈ డెలికేట్ ఇష్యూని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆర్ కృష్ణ ఇదే ఈ పాటికి లేనివాడు ఇదే తప్పు చేస్తుంటే జైల్లో వేయించేవారు కదా. అమ్మ ఒకటండి, ఆ అమ్మాయి మేజర్, మైనర్, ఇంకోటి ఫోక్సో కేసు, చిన్నపిల్ల, మనం వీటన్నిటినీ సమర్థిద్దాం. ఎందుకంటే అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరినైనా సరే, భగీరథ కాకుండా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా శిక్షించాలి. బండి సంజయ్ గారు కూడా ఇదే చెప్తారు, మేమైనా అదే చెప్తాం, ఎవరైనా అదే చెప్తారు, మోడీ గారైనా ఇదే చెప్తారు. ఎవరైనా ఒకటే, చట్టానికి ఎవరు చుట్టం కాదు. కానీ సో ఏంటంటే పరిస్థితి, వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిట్ పెట్టారు. ఇప్పుడు తెలిసే వరకు కూడా మనం ఏది పెడితే అది మాట్లాడలేము. అమ్మాయి గురించి అని అబ్బాయి గురించి అని మాట్లాడకూడదు కదా. అలాగా ఎవరైనా కానీ ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే సిగ్గులేని, బుద్ధి లేని అడ్డగాడిదలు లాంటి నాయకులు వేరే పార్టీల్లో ఉంటారండి, మా పార్టీలో కాదు. వాళ్ళందరూ ఏంటంటే దొంగ దెబ్బ తీయడానికి, పిచ్చి పిచ్చిగా కావాలని ఏదో ఒకటి చేసి ఇరికించడానికి, ఆయన ఎదుగుదల చూసి ఓరవలేని వాళ్ళు, పిల్లల్ని అడ్డు పెట్టుకొని పిచ్చి పనులు చేసే వెధవలందరూ వేరే పార్టీల్లో ఉన్నారండి. భారతీయ జనతా పార్టీ చాలా నిబద్ధతతో ఉన్నారు కదా, వీళ్ళ మీద ఒక బండరా వేసేద్దాం. అయినా పర్సనల్గా ఇంట్లో అయినా విషయం తప్పు అయితే అబ్బాయికి శిక్ష పడాలి, అబ్బాయిని జైలుకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకేదైనా జరగాలి. బండి సంజయ్ గారు ఏం తప్పు చేస్తారండి? బండి సంజయ్ గారిని ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడి మీరు అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే ఎవరు వెనకేసుకురావట? నేను కానీ ఇంకొక ఎవరు వెనకేసుకురారు. వేసుకొని రాము కూడా తప్పే, శిక్షే, ఏం జరగాలో అది జరగాల్సిందే. కానీ కుళ్ళు రాజకీయాలు కదా చేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు పిల్లల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటండి? ఎంత తప్పది?
మీకు పిల్లలు లేరా? మీ పిల్లలకి రేపు పొద్దున ఇదే పరిస్థితి జరిగితే మీ పరిస్థితి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. మీరు అందరూ అయితే ముస్లిం అయితే పడిపోతారు, క్రిస్టియన్ అయితే పడిపోతారు, హిందువు అయితే పడిపోరా అని ఇట్లా మాట్లాడుతూ పోస్టులు పెడతారు. ప్రతి యదవకి చెప్తున్నాను, ప్రతి మహిళామూర్తులు కూడా పెడుతున్నారు, మహాతల్లులు మహిళామూర్తులు కూడా పెడుతున్నారు చాలామంది. అర్థమైందండి? ఎవరో లింగాల సౌజన్య అంట. ఏంటమ్మా, నేను డబ్బులు డిమాండ్ చేశానా బండి సంజయ్ గారి దగ్గర? నేను డబ్బులు తీసుకున్నానా? ఎవరి దగ్గర తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా, నువ్వెంత చూసావు, నీ దగ్గర ఏమైనా ఉందా ప్రూఫ్ నాకు పెట్టు. లేకపోతే మాత్రం నీకు మామూలుగా ఉండదు. వచ్చి మళ్ళీ కింద కామెంట్ చేస్తుంది, ఆడపిల్లకి మీరు సపోర్ట్గా ఉండాలని. ఆడపిల్లలు తప్పులు చేసేసిన సపోర్ట్ చేసేయాలమ్మా ఎవరికైనా, అంతేనా? ఏమండి చెప్పండి. ఆడపిల్లలు తప్పులు చేస్తే అది ఎవరో రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగిందండి? రాజ్ తరుణ్ విషయంలో నేనేం సపోర్ట్ చేయలేదు ఆమెకి. అర్థమైందండి? అలాగే చాలామంది ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు ఆడవాళ్ళు బకెట్లో పెట్టేస్తున్నారు, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు అని మాట్లాడుతున్నా వాళ్ళందరికీ అడుగుతున్నా, అంటే వాళ్ళు తప్పులు చేస్తే మనం సమర్థించేయాలా? రెండు చేతులు ఇలా ఒక చేతితో కొడితే చప్పట్లు వచ్చేస్తాయా? రెండు చేతులు కలవాలి. అది తప్పే, తప్పు చేయలేదు అబ్బాయి నేను అంటలేను, ఎవరు అనట్లేదు. కానీ కుళ్ళు రాజకీయాలు చేసి మీరెందుకు మాట్లాడట్లేదు? మేము మాట్లాడతామండి, నేనేదో నా పనులు, నా పర్సనల్ వర్క్స్ ఉంటే నా పనులు నేను చూసుకుంటున్నాను. అంటే మీరు పెట్టంగానే పట్టమని 2వ నిమిషంలో మాట్లాడిస్తే కానీ మాట్లాడినట్టు కాదా? అసలు ఎవడా ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, ఇది వేస్ట్ గాళ్ళు అందరూ. ఎస్, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళందరినీ బ్యాన్ చేస్తూనే ఉంటాం. 3 దినాలు పట్టిందా అక్క మీకు స్పందించి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే? 3 కాదు 30 దినాలు పడుతుంది. ఎందుకంటే తప్పులు ఎవరు చేసినా తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు మీరు కేసులు నడుస్తున్నప్పుడు, కేసు ఇద్దరు పెట్టుకున్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం తేలనివ్వండి. తెలిసినాక మాట్లాడదాం. ఇష్టం వచ్చినట్టుగా మీరు తేలకుండానే మనమే ఒక డెసిషన్ తీసేసుకొని అనేస్తారా? ఇంతకుముందు జరిగిన మాటలో కొన్ని ఏవో తెలిసాయి కాబట్టి మాట్లాడతాము, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కదా. కానీ మీరే డిసైడ్ చేసేసుకొని, మీరే డెసిషన్ తీసేసుకొని, మీరే అనేసి మీరు ఇట్లా చేయలేదు, మీరు అట్లా చేయలేదు, మా మీద పోస్టులు పెట్టేసి, ఓరి నాయన 2 రోజులుగా అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా మేమే ఉన్నాం. నాకు అర్థం కావట్లే. అంటే మీకు బాధ్యతలు లేవా? మొన్న ఒక అబ్బాయిని నడి రోడ్లో చంపేశారయ్యా, మీరు ఎవరైనా మాట్లాడారా? మీరు ఎవరైనా పోస్టులు పెట్టారా? ఏ నాయకుడైనా ఖండించాడా? ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడారా? ఇప్పుడు బండి సంజయ్ గారు అబ్బాయిని అడ్డు పెట్టుకొని బండి సంజయ్ గారిని కిందకి లాగాలి, బండి సంజయ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి, మానసికంగా కృంగదీయాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందరూ పోస్టులు పెడుతున్నారు, అందరినీ కలిపి మా ఇలాగా అలాగని మాట్లాడుతున్నారు. అబ్బాయి చనిపోతే ఎందుకు మాట్లాడలేదు? అబ్బాయిని ప్లాన్ చేసి చంపేశారు కదా, ఎందుకు మాట్లాడలే? ఇదైతే రాజకీయం చేయొచ్చానా? అది సరిపోలేదా? స్కోప్ లేదా అక్కడ రాజకీయానికి? పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి మాటలు మీరు చేసుకుంటే మీరు చేసుకోండి. ఎస్, దీప్తి ఆకెళ్ళ, అవును. ఎస్, ఆ అమ్మాయి మైనరా మేజరా తెలియనివ్వండి. ఫస్ట్ తేలిన తర్వాత ఉంటుందిరా బై. మీ అందరికీ ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు చెప్తున్నా. అర్థమైందా? నిజంగా కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు. మళ్ళీ చెప్తున్నా, తప్పు చేస్తే భగీరథకు కూడా శిక్ష పడుతుంది. ఎవరు సపోర్ట్ చేయరు, ఈవెన్ బండి సంజయ్ గారు కూడా చేయరు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళగా నా అమ్మాయి మేజర్ అనే విషయం బయటకు వచ్చిందా, ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు, ఈ మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు మీకు ఉంటుంది రా భయ్, ఆ రోజు మీకు అందరికి ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ అయింది, భగీరథకి ఏం శిక్ష పడాలి అది పడినివ్వండి. ఎవరికి శిక్ష పడద్దు అని మేము ఎవరైనా సపోర్ట్ చేయం. బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఓరి నాయన ఏం తిప్పుతున్నారు మా ఫోటోలు పెట్టి. ఈ మహిళా నేతలు మాట్లాడరా? ఎందుకు మాట్లాడాం? మాకు పార్టీ ఒకటే చెప్పింది, పార్టీయే కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా సరే నిబద్ధత, నియమం ఉంటుంది. బండి సంజయ్ గారు రేపు తీసుకెళ్ళి అప్పచెప్పినా ఆశ్చర్యపోకండి కొడుకుని. ఇది క్లియర్. అంత ఖచ్చితంగా గట్టిగా ఉంటారు నాయకులు. ఇది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. మీలా బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో ఉండి రాలేదు ఎవరు. ఇక్కడ బోర్న్ ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉన్నారు నాయకులుగా.
అర్థమైందా? తప్పు ఎవరు చేసినా సరే దాని గురించి శిక్ష పడాలనొచ్చు, కానీ ఇంత ఘోరంగా ఆయన మీద ఎందుకు పడుతున్నారు మీరంతా? బండి సంజయ్ గారు ఎలాంటి వ్యక్తిత్వమో తెలుసా? పూరి గుడిసెలో ఉన్నవాడిని, పెద్ద మేడలో ఉన్నవాడిని ఒకేలా చూస్తాడు ఆయన. మేము దగ్గరుండి చూసాం ఆయన వ్యక్తిత్వం ఏంటో మాకు తెలుసు. మేమందరం కొన్ని సంస్థలందరూ కలిసి ఢిల్లీ వెళ్ళాము ఒక హిందుత్వ సభకి. మేము వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బృందావనం మధుర దగ్గర అని చెప్పేసి అనగానే మేము వెళదాం అనుకున్నాం. మాకెవరైతే చెప్పారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసాం మేము. 12 గంటలకు ఫోన్ చేసి మా టీము, మా ప్రవీణ్ దుబే బాయ్, సూర్యబాయ్ వీళ్ళందరూ ఫోన్ చేసి, కిరణ్ బాయ్ వీళ్ళందరూ ఫోన్ చేసి బండి సంజయ్ గారి కోసం మాట్లాడడం కోసం మేము ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన డేట్స్కి అమ్మాయి పేరెంట్స్తో సహా పుణ్యక్షేత్రాలు, ఎస్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి దీప్తి, మొత్తం వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది ఫోక్సోలో మనం ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టామనుకోండి, మళ్ళీ అది వాళ్ళు గ్రడ్జులు పెట్టుకొని వేరే విధంగా కూడా ప్లాన్ చేస్తారని నేను ఏ ఆధారాలు పెట్టలేదు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను చూసి పెడదామనుకొని టైప్ చేసి వెనక్కి తీసేసా మళ్ళీ పోస్ట్ని, మొత్తం వివరాలతో సహా అన్నీ, వాళ్ళ పుణ్యక్షేత్రాలు తిరిగినవి, వాళ్ళ తాలూకు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా. కానీ పరిస్థితి ఏంటంటే మనం అవన్నీ పెట్టడానికి ఫోక్సో కేసు కాబట్టి మనం దాన్ని అంత ఇదిగా చేయకూడదు. ఆ రోజు ఇప్పుడు సగంలో ఉన్నాను. బండి సంజయ్ గారికి వీళ్ళందరూ ఫోన్ చేస్తే ఈ నాయకులందరూ మన హిందుత్వ సంస్థల నాయకులందరం కలిసి మేమందరం మధుర వెళ్ళాలనుకుంటున్నామండి, ఇక్కడ మాకు కారు అవకాశం లేకపోయింది, ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా అని అడిగితే 3 రోజులు మేము మధుర వెళ్ళి మొత్తం అంతా చూసి ఆ చుట్టుపక్కల బృందావనం అంతా తిరిగి వచ్చే వరకు కూడా ఒక కారు పంపించి హిందుత్వవాదులు వచ్చారు వీళ్ళంతా అని మాకు అర్ధరాత్రి 12 గంటలకు పంపించి 3 రోజుల పాటు ఆ డ్రైవర్ మమ్మల్ని ఎంత మర్యాదగా చూసుకున్నాడో మాకు తెలుసు అందరికీ, మా తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలు, మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఎంత ఇదిగా. ఆయన అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళ మనుషులకు చెప్పి స్పందించాల్సిన అవసరం ఏముందండి? ఒక పెద్ద కేంద్ర మంత్రికి హిందుత్వాదులైతే ఆయనకు అవసరమా? పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కానీ మన వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకూడదు, మన వాళ్ళు ఇక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఆయన మనకందరికీ ఎంతోమందికి, నాకే కాదు మా తమ్ముడికే కాదు చాలామందికి హెల్ప్ చేసే పర్సనల్ అతను. ఉన్న నాయకుల్లో మీరు గట్టిగా మాట్లాడితే ఈ విధంగా నేను చెప్పాలనుకుంటుంది, రామచంద్రరావు గారు కూడా ఒకసారి ఆలోచించి బీజేపీ అధిష్టానం ఆలోచించాలి. రామచంద్రరావు గారి నేతృత్వంలో కన్ఫామ్గా మళ్ళీ చెప్తున్నానండి, బండి సంజయ్ గారికి రాబోయే ఇప్పుడు ఏవైతే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ పగ్గాలు ఇస్తే మళ్ళీ అప్పుడు 48 వచ్చాయి, ఈసారి సగానికి ఇంకా 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 మొత్తం అంతా కూడా గెలిపించుకొస్తాడు ఆయన. మొన్న ఏం జరిగింది కరీంనగర్లో, ఇవన్నీ చూసి ఓర్వలేని బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ కలిసి చేస్తున్న కుట్రలో భాగం పిల్లల్ని మధ్యలో పెట్టి కుళ్ళు రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడో చేయాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ కూడా అభియోగాలు. 25వ తారీఖున ఈ టైంకి ఈ అమ్మాయి ఇలా ఇబ్బంది పెట్టాడు నన్ను అన్నది. అదే టైంకి అమ్మాయి అన్నాలు తినిపిస్తూ, భోజనాలు తినిపిస్తూ, ముద్దలు పెడుతూ ఉందండి. ముద్ద పెడుతూ ఉన్న అమ్మాయి, అబ్బాయి అదే టైంకి ఎలా రాశారండి, ఆ టైంకి ఇక్కడ జరిగింది, ఈ టైంలో ఉంది అని చెప్పేసి. మరి ఆ టైంకి అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది అన్నది కనిపిస్తుంది కదా మనకు అక్కడ. సో మనం ఎవరిని నమ్మలేము. ఇప్పుడు అమ్మాయి తప్పు చేసిందా, అబ్బాయి తప్పు చేసిందా అన్నది పక్కన పెడితే, ఎవరికి అన్యాయం జరిగినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అన్యాయం జరిగితే మేజర్ మైండ్ అని, నేను మేజర్ మైండ్ అని అనలేదండి. ఇక్కడ అబ్బాయి తప్పు చేశాడని అంటున్నా, అమ్మాయి కూడా తప్పు చేసింది అంటున్నా. మేజర్ మైనర్ పక్కన పెట్టండి, ఇద్దరు 2 చేతులు కలిస్తేనే చెప్పట్లా అన్నా నేను. ఇంకోటి ఏంటంటే మేజర్ మైనర్ కాదు, నాకే కాదు, ఏ ఆడపిల్లకైనా, ఎవరికి అబ్బాయికైనా సరే, అబ్బాయిలకైనా కూడా మనం నిలబడాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే కదా, మనుషులే కదా వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి అయితే అమ్మాయి విక్టిమ్ కార్డు వాడేసి చాలా తప్పులు చేసేయచ్చా? చాలామంది అదే పని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అబ్బాయిలు కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా తప్పులు చేసే అబ్బాయిల మీద అదే విధంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు కూడా వీళ్ళ మీద చాలా అస్త్రాలు వేస్తున్నారు. అది ఎందుకు కాకూడదు? మనం ఈ అమ్మాయి విషయం అని కాదు, జనరల్గా చెప్తున్నాను.
చాలామంది అబ్బాయిలకి నేను సపోర్ట్గా వెళ్ళాను, ఎందుకంటే అమ్మాయిలు తప్పులు చేస్తున్నారు అక్కడ. నేను అదే అంటున్నా, చట్టం పరిధిలో ఉన్నప్పుడు వెయిట్ చేద్దాం. 2 రోజులు అయిందా 3 రోజులు అయిందా మాట్లాడడానికి మాట్లాడే వెధవలకు చెప్తున్నాను నేను. కొంతమంది పిచ్చి పిచ్చిగా పోస్టర్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండించాలండి, కానీ తండ్రిని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి వాటిలో ఇరికించి అబ్బాయి ఏమైనా అమాయకుడు అసలు ఏమీ తెలియని పసిపిల్లడని ఎవరు అన్నారు ఇక్కడ. ఇద్దరు ముదుర్లే, ఏమీ లేదు. లేకపోతే ఎలా చేస్తారండి, ఇద్దరు కలిసి చేశారు కదా. ఇప్పుడు అమ్మాయి ఏమైనా తక్కువ చేసిందా? అర్థమైందండి. అబ్బాయి ముస్లిం అయితే ఇలా అంటావా అక్క? ఆ అబ్బాయి ముస్లిమా క్రిస్టియనా ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. లవ్ జిహాద్ చేస్తే మేము గట్టిగానే పట్టుకుంటాం, ఇది ఓపెన్గా చెప్తున్నాం. నిజం అదే, ఎందుకంటే చేసేది అదే కదా. కేరళ స్టోరీలు చూస్తున్నాం కదా, చాలా అవుతున్నాయి. హైదరాబాద్ ఫైల్స్, కేరళ ఫైల్స్ అన్నీ చూస్తున్నాం కదా. అర్థమైందా? ఇక్కడ క్యాస్టులు లేకపోతే 300 కాపు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే కదా, ఇవన్నీ కాదండి కావాల్సింది. అక్కడ ఇది ఏ విధంగా వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది, ఎలా చేశారు అన్నది ముఖ్యం, అది మాట్లాడాలి. సరే, ఏదేమైనా తండ్రి మీద పెట్టడానికి కోసం కొడుకుని అడ్డు పెట్టుకున్నారు అనేది అయితే కన్ఫర్మ్. సరే, తప్పు అయితే చేశాడు, తప్పు చేయలేదని ఎవ్వరు అన్నారు, తప్పే అది. అమ్మాయితోని అలా బిహేవ్ చేయడం అనేది మనం ఒప్పుకోవాలి. కానీ మరి అమ్మాయికి ఇష్టం లేకుండా ఫోటోలు ఎలా తీసిందబ్బా, నాకు ఎప్పటికీ అర్థం కావట్లే. ఇష్టం లేకుండా ఈ అబ్బాయి అటెంప్ట్ చేసినప్పుడు ఇట్లా ఫోటోలు సెల్ఫీలు ఎట్లా తీసుకున్నారు, ఇలా పట్టుకొని ఎలా తీసుకున్నారు, అప్పుడు అవన్నీ ఎలా సేవ్ చేసింది, ఎలా స్టోర్ చేసింది, అలాగే మరి ప్రతి రికార్డింగు ప్రతి మెసేజ్ ఎలా పెట్టుకుంది, ఇవన్నీ ఎలాగబ్బా? ఏమీ లేకపోతే అమ్మాయి ఎలా చేసింది? అమ్మాయికి ఏ విధమైన ఇది లేకపోతే అదే నాకు అర్థం కాని విషయం. ఎవ్వరు ఎక్కడ ఏదైనా కానీ మరి అంత ప్లాన్డ్గా లేకపోతే ఈ పిల్లడి దగ్గర ఏమీ లేకుండా అమ్మాయి అన్నీ సేవ్ చేసి పెట్టుకుంది అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాదంటారా? నా డౌట్ అనుమానం, మీకేమైనా అర్థమైతే చెప్పండి. నాకు ఒకటేనండి, వాళ్ళ అబ్బాయికా అమ్మాయికా శిక్షలు పడతాయి, అవన్నీ పక్కన పెడదాం. బట్ ఆ అమ్మాయి అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు 25లోనే ఆ డేట్లోనే అన్నిసార్లు వాళ్ళిద్దరూ అంత ఇబ్బందులు పడినప్పుడు ఇమ్మీడియట్గా తల్లిదండ్రులకు చెప్పి చేయాలి కదా. అసలు ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసిందబ్బా? అసలు ఇవన్నీ దగ్గరుండి ఎలా తీసుకున్నారబ్బా వీళ్ళు ఫోటోలు? నాకు అర్థమైందిలే. పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడు నాకు తెలియదు, మరి పారిపోయాడని ఏమో. మరి మీకేమైనా తెలిస్తే అడ్రస్లు అవన్నీ పోలీసులకు ఇవ్వండి, ఓకేనా? చాలామంది ఏదో విధంగా బీజేపీని ఇబ్బంది పెట్టి బద్నాం చేయాలని, అందులోనూ బండి సంజయ్ గారు స్ట్రాంగ్ లీడర్గా ఎదిగారు. ఒక చిన్న స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళేసరికి, అందరికీ హెల్పింగ్గా ఉండేసరికి, అందరికీ సపోర్ట్గా ఉన్న వాళ్ళంటే ఎవరికైనా కోపం వస్తుంది. సో చాలామంది ప్లాన్లో ఇది ప్లాన్డ్గా చేసిన ఒక ప్లాన్. సో మనం అర్థం చేసుకోవాలి. అయినా పర్వాలేదు, తప్పే, అబ్బాయి తప్పే చేశాడు. ఇప్పటికి కూడా నేను తప్పనే అంటున్నా. చూడండి, ఆ తప్పుకి ముందు సిట్టు వాళ్ళు ముందు విచారణ జరిపి అన్నీ జరిగిన తర్వాత ఆ సిట్టు వాళ్ళు తెచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అంతవరకు మేజరు మైనరు అవి ఇవి ఏం అవసరం లేదు. ఇద్దరు కలిసి చప్పట్లు కొట్టారు, ఇదైతే క్లియర్. ఒక్కళ్ళు కొట్టలేదు చప్పట్లు, ఇది క్లియర్. ఆ అమ్మాయి ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలే ఇప్పుడు ఎట్లా వైరల్ అవుతున్నాయి అంటే, ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీసుకుంది అసలు? ఈ అమ్మాయి ఇంతటితోనేనా, లేకపోతే ఇక్కడ ఈ అబ్బాయి ఇబ్బంది పెట్టాడా? ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఇంకెవరైనా పిల్లలు కూడా ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఈ అమ్మాయిని? ఇలాంటివి ఇంకేమైనా ఫోటోలు వస్తాయో బయటికి చూద్దాం, ఓకేనా? ఏమో మరి నాకు తెలీదు, నాకు వచ్చిన డౌట్ అనుమానాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఒకరు ఇద్దరితోని సరదాగా ఫ్రెండ్లీగా ఉండట్లేదు కదా. పాపం అందరూ ఫ్రెండ్సే, 10 మంది ఫ్రెండ్స్ ఉంటున్నారు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి, ఒక్కరికి కాదండో, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సినిమాల్లోనే అనుకున్నాను, రాజకీయాల్లో కూడా యాక్టింగ్ బాగా చేస్తున్నావు అక్కో. అబ్బో తమ్ముడు, ఎన్నాళ్ళకి గుర్తుపెట్టావా? సరేలే పర్వాలేదు. కానీ నీ దగ్గర మీ తాలూకా పార్టీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుందే, నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ సిపిఎం వీళ్ళందరూ చేస్తున్న యాక్టింగ్లు చూసి సినిమాల్లో యాక్టింగ్ కన్నా రాజకీయాల్లో నేను యాక్టింగ్ నేర్చుకోవచ్చని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట.
ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ యాక్టింగ్ స్కూల్స్లో నేర్చుకునేవే, ఎలా చేయాలి ఏమిటి అన్నది అర్థమైందా. మేమందరం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది. వాళ్ళు మాకు గురువులు అనమాట, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి యాక్టింగ్లు రావులండి, మొహం మీద ఎట్లాగే మాట్లాడుతూ ఉంటాం మేము. అర్థమైందా. మీరు ఇంకేమైనా మీకు నేర్చుకోవాలనిపిస్తే కూడా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సరే మీ పార్టీలు ఏమైనా ఉంటాయి కదా, ఆ పార్టీలో జాయిన్ అయితే బాగా మీకు ట్రైనింగ్ ఇస్తారు, మంచి ట్రైనింగ్, బాగా ట్రైనింగ్ ఇస్తారు. చూడండి ఏమంటారు. అదే నాకు అర్థం కాని విషయం అనమాట. తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఇన్ని చేసినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, ఇంట్లో కేకులు కట్ చేసినప్పుడు, ఫోటోలు దిగినప్పుడు, ప్రోటోకాల్ దర్శనాలు చేయించుకున్నప్పుడు, ఇవన్నిటికీ కూడా మరి అప్పుడు అడ్డెందుకు రాలేదబ్బా, నాకు అర్థం కాలేదా తల్లిదండ్రులకి. ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు కూడా నా బుర్రకేం తట్టట్లేదు. మీకేమైనా తడితే నాకు చెప్పండి, ఓకేనా. ఎవరు ఏం ప్లాన్ చేశారో ఏంటో. కురుక్షేత్ర వారాహి, జయ శ్రీరామ్. అయ్యా ఎందుకు అరెస్ట్ చేశారు, చెయ్యలేదు ఏంటన్నది మరి ఇంతకు ముందు కూడా కొంతమందిని చేసేటప్పుడు 2-3 రోజులు కాదు అవ్వలేదండి, వారం రోజుల లోపలనే చేసినట్టు గుర్తు నాకు. ఇంతకుముందు కొంతమంది ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ పర్వాలేదు చేస్తారు, అరెస్ట్ చేస్తారు. నేను కూడా అదే అనుకుంటున్నాను, చేసేస్తారు. రేపు లోపల చేసేస్తారని అనుకుంటున్నాను. పోలీసులు చాలా స్పీడ్గా ఉంటారు, కాకపోతే కొంచెం రాజకీయ ఒత్తిళ్ళు ఉండవులేండి. ఎందుకంటే అలా రాజకీయ ఒత్తిళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము తప్పును ఒప్పుకునే వాళ్ళమే కాబట్టి అలాంటివన్నీ జరుగుతాయి, ప్రాబ్లం లేదు. మీరు ఇదే సిచ్యువేషన్లో వేరే పార్టీలో వారు ఉంటే ఇలాగే మాట్లాడతావా? అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారండి ఎవరైనా. ఇది అదని ఏం పెట్టరండి, అవి రావాలి బయటికి. అలాగే కోతులు కొబ్బరి చెప్పు దొరికింది కాసేపు అల్లరి బాగా చెప్పింది దీప్తి, నిజమే. కోతులు కొబ్బరి చెప్పు దొరికినట్టుగా వీళ్ళకి ఇప్పుడు బండి సంజయ్ గారు పుత్రరత్నం దొరికాడు, బండి సంజయ్ గారిని ఆడుకోవడానికి. సో ఆ పుత్రరత్నం పేరు మీద కొబ్బరి చెప్పు అనేది దొరికినట్టుగా కాసేపు అల్లరి బాగానే చేస్తున్నారు. చేసిన వాళ్ళందరూ కూడా ఈ లింగాల సౌజన్యం ఎవరండి, నేను డబ్బులు తీసుకుంటానంటది మధ్యలో. ఎక్కడ తీసుకున్నానమ్మా, ఎవరి దగ్గర తీసుకున్నా, నేను రిమైండ్ చేశానంట ఎవరిని, బండి సంజయ్ గారిని. మళ్ళీ అది కూడా అబ్బాబ్బాబ్బా పోన్లే వాళ్ళ సంగతి పక్కన పెట్టామా. చాలామంది రాస్తూ ఉంటారు చాలా కామెంట్లలో, ఏదో డబ్బుల కోసం ఏదో. మేము ఎవరైనా ₹1 ఇచ్చినట్టుగా మీ దగ్గర ఉంటే నాకు కొంచెం ప్రూఫ్స్ పెట్టరా ప్లీజ్. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నుంచి ఇట్లా మాట్లాడుతున్నందుకు, లేకపోతే సోషల్ మీడియాలో ఫైట్లు చేస్తున్నందుకు, గోరక్ష చేస్తున్నందుకు, రాత్రి పగలు అంటే నిద్ర మానుకొని కూడా మేము వస్తున్నప్పుడు దారిలో మొన్న గోరక్ష చేసాము. ఎప్పుడైనా సరే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ కనీసం నాకు ఎవరైనా ఇలాంటివన్నీ చేసినందుకు డబ్బులు ఇచ్చినట్టుంటే మీరు నాకు కొంచెం ప్రూఫ్స్ పెట్టండి ప్లీజ్. నాకే తెలుసుకోవాలండి, నేను ఇలాంటివన్నీ ఎప్పుడు తీసుకున్నాను, ఎన్ని డబ్బులు తీసుకున్నాను, ఎంత వెనకేసాను, లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నాయో. కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాను, ఎక్కడి నుంచి పడ్డా, ఏం కావాలంటే మీకు అన్నీ నేను ప్రూఫ్స్ ఇచ్చేస్తాను, సరేనా. ఏమున్నాయి అన్నీ చూసి. అబ్బో మాకు కూడా అంతేనా, కొబ్బరి దొరికిందా? అబ్బా సర్లేండి, ఆ కొబ్బరిలో బెల్లం వేసుకొని తింటున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఓకేనా. మీకు కావాలంటే కొన్ని రోజులు ఆగండి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, మరి మాట్లాడుతున్నారుగా. ఎవరికైనా పిల్లల్ని పెట్టుకొని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే నాయకులు నాడే ఇలా బతుకుచ్చాడా. పిల్లల్ని అడ్డు పెట్టి ఆడపిల్ల మగపిల్లడ ఎవరైనా పక్కన పెట్టండి. ఇంతకాలం ఫోటోలు దాచుకొని, వీడియోలు దాచుకొని, ఇవన్నీ పెట్టుకొని, అవి పెట్టుకొని, ఇవి పెట్టుకొని చేసేవాళ్ళని, రాజకీయాలు చేసేవాళ్ళని వీళ్ళకి ఎందుకు డౌట్ రాలేదట తల్లిదండ్రులకు? మరి పుణ్యక్షేత్రాలు తిరిగేటప్పుడు, బగి అని పిలిచేటప్పుడు, పేర్లు పిలిచేటప్పుడు, కేకులు కట్ చేసేటప్పుడు, అవి చేసేటప్పుడు, ఇవి చేసేటప్పుడు ఇవన్నీ అర్థం కాలేదంట పాపం. సరే ఇప్పుడు చెప్పింది ఆమె, ఇప్పుడు జరిగింది సరే. అవన్నీ కూడా కేసులు క్లియర్గా ఇప్పుడు స్ట్రిక్ట్గా అప్పచెప్పేస్తారు కాబట్టి ఎక్కువ మాట్లాడుకోదు. మనమేమో పోస్టులు పెట్టామనుకోండి, అవన్నీ ఫోక్సో కేసు మన మీద కూడా మీరు ఫోటోలు పెట్టారు, వీడియోలు పెట్టారు అంటాం అనేసి ఎవరివి పెట్టలేదు. చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, చాలా డౌట్లు. నా డౌట్లను ఎక్స్ప్రెస్ చేశాను నేను ఆ పోస్ట్లో, మీరు కావాలంటే ఒకసారి చదువుకోండి. అవన్నీ కూడా నా డౌట్స్, ఆ డౌట్లన్నీ కూడా మీకు కూడా అర్థమవుతాయి. నిన్న మౌనిక కొంతమంది ట్రోల్ చేసి నిన్ను మౌనికను మరికొందరిని ట్రోల్ చేసి ఆల్రెడీ అయిపోయింది. అసలు నన్ను మీరు బీజేపీ నాయకురాలుగా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరా, మహిళా నేతలు అన్నారు కదా, సుబ్రహ్మణ్యం చక్రవర్తుల తమ్ముడు. నేను ఎందుకు మాట్లాడను?
మేము నిజాలే మాట్లాడతాం. మాకు భారతీయ జనతా పార్టీలో నిబద్ధతతో కలిగి ఉన్న నాయకులే ఉంటారని చెప్పాను ఫస్ట్. మళ్ళీ కూడా చెప్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం. మేమేమో బీఆర్ఎస్ నుంచి రాలేదు, కాంగ్రెస్ నుంచి రాలేదు, సిపిఐ నుంచి రాలేదు, సిపిఎం నుంచి రాలేదు. సో వాళ్ళు ఎవరు కూడా ఎలా ఉంటారో మీకు అర్థమై ఉంటుంది. ఎట్లా దొంగ దెబ్బలు తీయాలని, దొంగదారిని అడ్డుదారిని వెళ్ళాలి, ఎలా అందనం ఎక్కాలని. మేము అలా కాదు. మేము చాలా స్ట్రైట్ అవే. మాకు పోస్టులు లేకపోయినా, పోస్టులు ఉన్నా, మాకేమి ఇచ్చినా ఇయ్యపోయినా మేము మోడీ గారి ఫ్యాన్స్మే, మోడీ గారి ఫాలోవర్స్మే. మేము దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తాం. అక్కడెక్కడో యూపీలో వాడెవడో బాబాయ్ ఇట్లా చేశాడంటే వాడు వ్యధవు కాబట్టి వాడిని తీసి పక్కనేసి లోపలేస్తారు. వాడి నుంచి మా అందరూ అదే పని చేశారని ఎట్లా అంటారండి? ట్రోలింగ్ చేసి మాట్లాడట్లేదని ఎలా మాట్లాడతారు? మేము మాట్లాడకపోవడం అంటే ఎప్పుడు మాట్లాడతాం. కాకపోతే ఎప్పుడు రెడీగా కూర్చొని మాకు సోషల్ మీడియాలో ఏం దొరుకుతుందని చూడం మేము. మాకు బోల్డ్ పనులు ఉంటాయి. ఆ పనులన్నీ చూసుకొని మాట్లాడతాం. మీరు వెంటనే పెట్టేసి మాట్లాడకపోతే మిమ్మల్ని ట్రోల్ చేస్తామంటే తోలు తీస్తాం. ఒక్కొక్క మామూలుగా ఉండదు చెప్తున్నాం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నిబద్ధత కలిగిన పార్టీ. మా పార్టీ నాయకులు ఎవరు కూడా పిచ్చి వేషాలు వేస్తే సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. అందరికీ కూడా ఒకటే న్యాయం, సమన్యాయం. ఆ అబ్బాయి తప్పు చేస్తే శిక్ష పడాలి, ఇంకా ఎక్కువ పడాలి. తప్పుగానే అతను చేసింది కరెక్ట్గా ప్రూవ్ అయ్యి అన్ని విధాలుగా ఉంటే మామూలు వాళ్ళ పడే శిక్ష కన్నా ఎక్కువ పడాలని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఆడపిల్లల్ని అన్యాయం చేయండి అని ఎవరు కోరుకోరు. అలా తప్పు చేయడమే. కానీ ఆడపిల్ల తప్పు కూడా లేకుండా ఇక్కడ జరగలేదు. ఇద్దరూ కలిసి చప్పట్లే కొట్టారు, ఒక్కరు చప్పట్లు కొట్టలేదు. అది కూడా గమనించాలి. కానీ మనకున్న చట్టాల ప్రకారంగా, కొన్ని పరిస్థితుల ప్రకారంగా, కొన్ని వాటి ప్రకారంగా జరుగుతుంది. ఆ ఫోక్సా కేసుకు ఉన్న నామ్స్ ప్రకారంగా ఎలా ఉంటే అలాగే శిక్షలు పడాలి. కాదని ఎవరు అనట్లేదు. కానీ చట్టం తన పని తను చేసుకెళ్తుంది కదా, దాని వరకు వెయిట్ చేయాలి కదా. ఆ ఫోటోలు చూస్తుంటే ఇద్దరు ఇష్టపడే కలిసినట్టు తెలుస్తుంది. అవునండి, ఇద్దరు ఇష్టపడే చేసినా అప్పుడు నాకు ఇష్టం ఉంది, ఇప్పుడు నీకు ఇష్టం లేదు కాబట్టి నన్ను ఎట్లా అన్నారు అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళి నా చిన్నప్పుడు నన్ను ఎవరో ఇట్లా ఇబ్బంది పెట్టారని పెట్టిన కూడా తీసుకుంటారు. అదే కదా ఆ చట్టం. ఇప్పుడు వెళ్ళి తీసుకుంటారు. కాకపోతే ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఇదిగోండి నిజమే ఈవిడ మీద ఇలా అన్నాడు అయినా అని అది చెప్పాలి. ఇప్పుడు కూడా పెట్టచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పెడతారన్నమాట. అది నాకు 17 సంవత్సరాల వయసు, నాకు తెలియని వయసు. ఇప్పుడు నాకు అతను కనబడ్డాడు, నా మానసిక స్థితి బాగాలేదని చెప్పేసి వెళ్ళి పెడితే ఇప్పుడు కూడా తీసుకుంటారు. అది పరిస్థితి. కాబట్టి మనం చట్టానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. వీళ్ళు నచ్చినట్టుగా మాట్లాడేసి ఏదో చేస్తే కాదు. రానివ్వండి, వచ్చినాక మాట్లాడదాం. ఇంకా గట్టి తిట్టొచ్చు. కానీ నేను ఎందుకు తిట్టట్లేదు అంటే, నేను ఏం చేయాలో, ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి. మనం కూడా చూడాలి. నేను గట్టిగా అందరినీ తిట్టడానికి నాకు జాలి అనిపిస్తుంది. ఈ నాయకులు మాట్లాడట్లేదని మేము కొంత ట్రోల్ మెటీరియల్లా వాళ్ళు వాడుకుంటుంటే, సరేలే వాడుకొని అలాగైనా వాళ్ళకి సంతోషం కలుగుతుంది కదా మా వల్ల కదా. మేము వాళ్ళకి కొంచెం పని ఇస్తున్నాం కదా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్, అదే ఎక్స్లో, ఇంకెక్కడో అక్కడెక్కడ మేము వాళ్ళకి ఒక మెటీరియల్ అయ్యాం కదా. అవనివ్వండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా, చేయనివ్వండి. కాకపోతే ముందుంది ముసళ్ళ పండగ. ఇది ఒకటి మాత్రం చెప్పాలనిపిస్తుంది. ముందుంది. ఇల్లు అలగ్గానే పండగ అయిపోలేదు ఇక్కడ. ఎవరైనా ఒకటే. మరి రాజ్ తరుణ్ కేసు టైంలో కూడా నేను అమ్మకి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే దొంగ మొహాలు ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళలో కూడా. హాయ్ కళ్యాణి గారు, జై శ్రీరామ్. నేను విజయనగరం నుంచి. థ్యాంక్ యూ అండి. నేను మాట చెప్తా, ఆడవాళ్ళలో తప్పులు చేసేవాళ్ళు లేరా? అంటప్పుడు మనం మగవాళ్ళే పాపం అన్నీ చేస్తున్నారని వాళ్ళ మీద నిందలేసేయకూడదు కదా. పాపం బలైపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా బలైపోయిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అంటే ఈ అబ్బాయి బలైపోయాడని నన్ను, ఈ అబ్బాయి తప్పు ఉంది, అమ్మాయి తప్పు ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, పాలన రామలింగ సంవత్సరం మీరు శివంగి అండి, రంగంలోకి దిగాలి మీరు. జై కళ్యాణి అక్క. ఖచ్చితంగా రంగంలోకి దిగుతాం. రానివ్వండి, ఒక్క నిమిషం. ఆల్రెడీ దిగాము, ఇప్పుడు కూడా నెక్స్ట్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్. ఎస్, వెయిట్ అండ్ వాచ్. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్. మనం ఖచ్చితంగా చూద్దాం. ఇద్దరు కలిసి ఫోటోలు చూస్తుంటే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అయినా సరే వయసుని బట్టి మనం డిసైడ్ చేస్తారు ఈ కేసు కాబట్టి. కానివ్వండి, అది కూడా మనం చూద్దాం. తప్పు ఎవరైనా అబ్బాయిని కూడా నాకు తెలిసి బండి సంజయ్ గారు కూడా సపోర్ట్ చేయరు.
నా చిన్నప్పుడు కళ్యాణక్క స్కూల్లో ఇచ్చిన చాక్లెట్ లాక్కొని తినేసిందని నేను కూడా కేసు పెడతాను. వెళ్ళి పెట్టచ్చు బాబు, పెట్టు, ఏం పర్లేదు, వెళ్ళి పెట్టచ్చు కేసులు, ఏం పర్లేదు, పెట్టచ్చు. సో రేపు ఎల్లుండిలో మనకి ఏంటనేది ఇది ఇంకెంత వేడిగా వాడిగా జరుగుతుందో చూద్దాము. ఈ ట్రోలర్స్ అందరిని ట్రోల్ చేసుకోమనండి. లింగాల సౌజన్య, నేను డబ్బులు తీసుకున్నాను అది ఇది అని చెప్పి పోస్టులు పెట్టే నీ రీచ్ పెంచుకోవడం కోసం నా పేరు వాడుకొని నా ఇది వాడుకొని పిచ్చి పిచ్చిగా పెట్టొద్దమ్మా. నువ్వు ముందు పోస్ట్ రిమూవ్ చేయి, లేదా నీ మీద కేసు పెడతాను నేను, పక్కగా రాసి పెట్టుకో. ఎందుకంటే మా ప్రతిష్టని భంగం కలిగించే విధంగా మీరు ఎట్లా మాట్లాడతారు? మీ దగ్గర ఏమైనా ఉందా? ప్రూఫ్ ఉందా? నేను బండి సంజయ్ గారిని డిమాండ్ చేసినట్టు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు, ఎప్పుడైనా ఏదైనా పనులు చేసినప్పుడు డబ్బులు తీసుకున్నట్టు ఎవరి దగ్గర ఉంటే పెట్టండి రా ప్రూఫ్లు. దమ్ముంటే పెట్టండి రా, మీ దగ్గర ఎక్కడైనా ఉంటే పెట్టండి. ఫస్ట్ పిచ్చి పిచ్చి మాట్లాడడం కాదు. మమ్మల్ని ట్రోల్ చేయడం కాదు, కుళ్ళు రాజకీయాలు చేస్తున్న ఈ రాజకీయ పార్టీలని ఏం చేయాలో చేద్దాం. కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అంతే. నా ఇంట్లో పిల్లలున్నా, మీ ఇంట్లో పిల్లలున్నా, పిల్లలను అడ్డు పెట్టుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెడదామని చూడడం తప్పు. ఎవరైనా కానీ మీరు డైరెక్ట్ దమ్ముంటే ఎదుర్కో. బండి సంజయ్ గారికి పగ్గాలు ఇవ్వండి. బీజేపీ అధినాయకులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో రామచంద్రరావు గారు మిగిలిన అందరికీ కూడా మేము అడిగేది ఒకటే, బండి సంజయ్ గారికి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో పగ్గాలు ఇచ్చేస్తే ఖచ్చితంగా కైవసం అవుతుంది మనకి హైదరాబాద్. నమస్తే అక్కగారు. లలిత్ దొర నమస్తే, గుడ్ నైట్. డబ్బులు తీసుకోవడం ఈ చరిత్రలో అనేది కళ్యాణి అంట. అది మీకు తెలుసక్క, వాళ్ళకి తెలియదు కదా. నా మీద నిందలేయడానికి బోల్డ్ని వేస్తూ ఉంటారు. ఈ ఫేక్ గాళ్ళు అందరూ వస్తారు, క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, వాళ్ళందరూ నా మీద నిందలేస్తూనే ఉంటారు. మనం డబ్బులు తీసుకుని ఎక్కడైనా ఏదైనా పని చేసినట్టు నా చరిత్రలో లేదు, ఎక్కడా లేదు. మళ్ళా ఇంకోటి అంటారు, బాగా తాగుబోతూ తిరిగిపోతాను, ఎప్పుడు తిరిగా ఎప్పుడు తాగా అసలు నాకు వాసన కూడా తెలియని విషయాల్లో నన్ను తాగుతూ ఉంటారు. సరే నవ్వుకుంటూ ఉంటాను చాలా విషయాలు చూసి, కానివ్వండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ గర్ల్స్ మిస్టేక్, ఇట్స్ బాయ్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మైనర్. Really know the meaning of minor. అంటే ఒకటండి, ఇప్పుడు ఇది మేజర్ మైనర్ అనేది పక్కన పెట్టండి. తప్పు ఎవరైనా తప్పు అని చెప్తున్నాం కదా, మేజర్ మైనర్ అనేది పక్కన పెట్టండి. అది తర్వాత తెలుస్తుంది, మనకు రావాలి కదా. ఆ యొక్క అపర్ణ అంబాల ఏమైనా మాట్లాడిన ఒక అమ్మాయి మైనర్ వాళ్ళతో నుంచి అయినా మాట్లాడాలి, అర్థం కాపాడండి. అవునవును, రిజర్వేషన్ బాగా మన అందరు సపోర్ట్ చేశారు బాగా. అంటే నమ్మినం తీయబోకు. ఏంటి నమ్మినం తీయబోకు? అర్థం కావట్లేదు. ఏమి నమ్మిరారు, ఏం తీయబోకు అంటున్నారు మీరు? ముక్సూటిగా ఉంటారు మేడం. థ్యాంక్ యూ రామ్ కందుకు. థ్యాంక్ యూ అండి. నన్ను నమ్మినందుకు మీ అందరికీ మీ నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయను, అది కన్ఫర్మ్. రాసి పెట్టుకోండి, పర్వాలేదు. సో భోజనాలు చేసేసారా? మీ డబ్బే ఎంతో పోగొట్టుకున్నారు కరోనాలో. మీరు చేసిన సేవ జనాలు ఇంకా మర్చిపోలేదు. నేను థ్యాంక్ యూ నజ్మక్క, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడు అంతే మన దగ్గర ఉంటుంది. ఎంత కావాలో అంతే ఇస్తాడు. మనం దానికన్నా ఎక్కువ పాకులాడడం
అట్లా సంపాదించింది నిలబడదు కూడా. మేజర్ అని మార్కులు ఎందుకు పెట్టాలి? మేజర్ అంటే అన్నీ తెలిసిన వారు. ఓ అవునా? మాది శ్రీకాకుళం. ఓకే, శ్రీకాకుళమా? సంతోషం అమ్మా. నేను నెక్స్ట్ మంత్ వస్తున్నాను నేను. సరే, అందరు టిఫిన్లు భోజనాలు అయ్యి ఉంటాయి కదా. నేను మళ్ళీ ఒక వీడియో చేసి డీటెయిల్డ్గా నేను మళ్ళీ మాట్లాడతా. రేపు ఉదయం పెడతా, ఇప్పుడు కాదు కానీ రేపు ఉదయాన్నే వీడియో చేసి పెడతా ఈ విషయం పైన. ఎందుకంటే చాలామంది లైవ్కి రారు, ఈ లైవ్ అంతగా పోదు కాబట్టి ఒక వీడియో చేసి పెడతా ఇదే విషయం పైన. ఇది మనం ఎనీ టైం ఏదన్నా జరుగుతుంది ఈ ఇష్యూలో, కాబట్టి మనం చూద్దాము. అలా అని చెప్పేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నువ్వు పెడుతున్నావని అడుగుతున్నాను, అర్థం కావట్లేదు. ఏంటో ఏమో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏంటో ఎంతమంది ఉన్నారు కూడా నాకు తెలియదు ఇప్పుడు. యూర్ ఆల్వేస్ కరెక్ట్, 100% కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ లలిత్ అన్న, థ్యాంక్ యూ తమ్ముడు. డబ్బులు కమ్ముడు పోవడం విజయనగరం చేతుల్లో లేదు. అలాంటి కళ్యాణ్ గారి మీద బురద జల్లిన వారికి త్వరలోనే బ్యాండ్ బాజా భారత్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మసాక్షిగా చెప్పండి, అంత లేటుగా రియాక్ట్ అవ్వడం ఏంటి బాబు? నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. నిన్న మా తమ్ముడు పెళ్ళి అయితే మా తమ్ముడు పెళ్ళిలో ఉన్నాను నిన్నంతా. అలాగే మోడీ గారి మీటింగ్ ఉండింది, అలాగే పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. నేను ఒక గుడికి వెళ్ళాల్సింది, వెళ్ళాను. ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి. మొన్న అంటారా గోరక్ష చేసి ఊరు నుంచి వచ్చి అలసిపోయి ఉన్నాను. సో ఇవన్నీ చూస్తున్నాను. తెలియకుండా ఏమి తెలియకుండా ఒక ఇన్సిడెంట్ జరగని వెంటనే ఎట్లా రియాక్ట్ అయిపోతారండి? తెలియాలి కదా, అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి కదా దాని లోతుపాతులు, ఏం జరిగింది ఏంటన్నదని మనకు తెలియాలి కదా. అంటే మాకంటూ పర్సనల్ పనులు ఉండవు. ఇంకా ఏది మీరెవరు మాట్లాడరు కానీ మా మీద నిందలేసేసి మా మీద రుద్దేస్తారా? మీరు మాట్లాడాలని ఇది లేదా? మీకు ధైర్యం లేదా? మీకు బాధ్యతలు లేవా? అంటే నేనేం మాట్లాడాలా? మీరు మాట్లాడండి. నిన్న బీజేపీ మీటింగ్కి లాస్ట్లో బాగా ట్రాఫిక్ జామ్లో ఉన్నానండి. ప్లస్ నేను వేరే ఊరు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో లాస్ట్ మినిట్లో అందుకే నేను ఇంకా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. వెళ్దాం అనుకున్నా, అన్నీ రెడీ చేసుకున్నా, ట్రాఫిక్ జామ్ అయింది. నేను మహబూబ్నగర్ లేదండి వికారాబాద్ దగ్గర పెళ్ళికి వెళ్ళాను. నేను వచ్చేస్తాను అనుకున్నాను, 2 o'clockకి రాలేకపోయాను అనమాట. అందువల్ల మీటింగ్ నేను మిస్ అయ్యాను. అది ఇక్కడ జరిగింది. పౌడరా మొత్తం అదేనా? సరే సరే, ఒక్క నిమిషం. అది చిన్న తమ్ముడు పెళ్ళి అంటే మా చిన్న తమ్ముడు కాదండి, మా చిన్నాన్నగారి అబ్బాయి, పెద్ద అబ్బాయి పెళ్ళి అయింది మొన్న. మా చిన్న తమ్ముడిది ఇంకా టైం ఉంది, చేయలేదు. ఇంకో 2-3 years పడుతుంది, వాడు చేసుకొని అంటున్నాడు, చెయ్యాలి. కొమ్మి లక్ష్మి, జయ శ్రీరామ్. నిన్న వేరే నాకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళే కదా, వేరే తమ్ముడు శ్రీశైలం యాదవ్ అని వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళాం అనమాట. అవునా, ఎస్. కాబట్టి మనకి ఇవన్నీ ఉండవండి, ఇలాంటివన్నీ. ఏదున్నా సరే ఒకసోటికి వెళ్ళిపోవడం. శ్రీకాకుళం ఎప్పుడు వస్తున్నారు? శ్రీకాకుళం కవిట్లో ప్రోగ్రాం ఉంది 31 May, అప్పుడు వస్తున్నాను. మొత్తం సినిమా వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాను. మంచి ప్రోగ్రాం, మీరందరూ ఖచ్చితంగా. కవిటి సోంపేటలో ఉంది. అక్క జై శ్రీరామ్, నేను నన్ను గుర్తుపెట్టావు అక్క. రామదాసు తిరుపతి, గుర్తుపట్టాను. అక్షంతలు ఇస్తారు కదా మీరే, భద్రాచలం తెలుసు. అదే కదా, చాలా చిన్న వయసు కదా. ఓకే, ఎస్. నేను నిద్రపోతాను, నాకు నిద్ర వచ్చేస్తుంది, తినేసి పడుకోవాలి. నేను తర్వాత రేపు ఉదయం వీడియో చేస్తాను దీనిపైన ఇంకా డీటెయిల్డ్గా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా నేనేం పెట్టలేదు. పెట్టాల్సిందే కానీ పెట్టకుండా ఆపేశాను, అవసరం లేదనిపించింది. ఒక ఆడపిల్ల విషయాలు బయట పెడితే నాకేం రావు, అలాగే అబ్బాయిల విషయం కూడా బయట పెడితే నాకేం రాదు. సో ఇద్దరు పిల్లలే, ఇద్దరు పిల్లల్ని వాళ్ళ లైఫ్ని మనం బతకనివ్వాలి, దానికి తల్లిదండ్రులను బలి చేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. రాజు గణేష్, సంజయ్ అబ్బాయి విషయంలో చాలా బాగా చెప్తూ పోస్ట్ చేశారు కళ్యాణ్ గారు. ఎస్, నా డౌట్స్ అన్నీ నేను పోస్ట్లో పెట్టాను. ఎందుకంటే
వీడియోస్ అవన్నీ పెడితే మళ్ళీ వేరే అవుతుంది కాబట్టి పోస్టులు పెడతాను, అవసరమైతే మాట్లాడతాను, వీడియో కూడా చేస్తాను. బట్ ఎనీ టైం ఏదైనా జరగచ్చు. మనం కూడా నిజ నిర్ధారణ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు మాట్లాడదాం గట్టిగా, సరేనా? ఎవరు తప్పున్నా ఉపేక్షించేది లేదు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నిబద్ధతతో కలిగి ఉంటారు. ఇది ఒక్కటి నమ్మండి. మోడీ గారి నిలబెడతాం. మేమెవరం కూడా మీరు అనుకునే విధంగా ఉండం. అనవసరంగా అందరి మీద నిందలు వేయకండి, తప్పిది, సరేనా? తప్పకుండా రామదాస్ తీసుకొని రండి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. బండి సంజయ్ గారు చాలా గట్టిగా నిలబడతారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడు బాగుంటారు. నిబద్ధత కలిగిన నాయకుడు, గట్టి నాయకుడు, నిఖార్సైన నాయకుడు. పక్కాగా ఆయన మీద చేసిన కుట్రలను ఛేదిస్తారు. నమస్తే, జై శ్రీరామ్.